ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. మానవ జన్మ తీసుకొని ఈ భూమిపై జీవించే వారందరూ అండచరాచర జగత్తులో పుట్టిన అణువులే. అండములోని ఒక భాగమైన సూర్య కుటుంబంలోని భూగ్రహముపై నివసించే అనేక ఆత్మలలో ఒక అణువుగా నిలిచి జీవించే మనుష్యులు భూమి ఆకర్షణ శక్తి నుండి విడిపడినప్పుడు మాత్రమే ఎక్కడికైనా పయనించగలరు. ఏ గ్రహమైనా అతీతమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉండదు. ఎందువలన అంటే 4 రకముల ఖనిజ శక్తులను అవి సరిసమముగా స్వీకరించటం లేదు. పాదరసము, వెండి, బంగారు, తామ్రము ఈ 4 ఖనిజములు సరిసమముగా స్వీకరించే ఒకే ఒక గ్రహము భూగ్రహమే. ఈ నిష్పత్తి అనగా రేషియో అనేది భూమి యొక్క భ్రమణము, సూర్యుని నుండి దూరముగా మరియు దగ్గరగా భూమి తిరిగేటువంటి తత్వము, ఖనిజములను సూర్యుని నుండి తాను తీసుకునే రేషియో మొదలైన వాటన్నిటిపైన ఈ ఖనిజములను స్వీకరించే నిష్పత్తి అనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని మాసములలో అనగా కొన్ని నెలలలో పాదరసము అధికముగా ఉండును. అనగా పాదరస శక్తులు భూమి స్వీకరించేది అధికంగా ఉంటుంది. ఆ సమయంలో అందరిలో భగవద్భక్తి అధికముగా ఉండును. అంటే సూర్యుని నుండి వచ్చే కిరణాలలో నుంచి ఖనిజములు భూమి తీసుకుంటుంది అని మనం ఆత్మలింగ పూజ తర్వాత వచ్చిన శక్తుల నుంచి ఆ మెసేజెస్‌లో మనం తెలుసుకున్నాం. కాబట్టి సూర్యుని నుండి వచ్చే ఆ ఖనిజముల శక్తులనేవి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మాసాల్లో కొన్ని ఖనిజాలు అధికంగా, తక్కువగా అలా ఉంటుంటాయి. సో, కొన్ని మాసములలో పాదరస శక్తులు అధికంగా ఉండును. ఆ సమయంలో అంటే మర్కురి భూమి ఎక్కువగా రిసీవ్ చేసుకునే అనగా సూర్యుడు ఎక్కువగా పంపించే సమయంలో అంటే పంపిస్తుంది అన్నిటికీ. కానీ భూమి మట్టుకే ఆ విధంగా తీసుకోగల కెపాసిటీ ఉంది. ఇంక ఏ గ్రహానికి అలాంటి కెపాసిటీ లేదు. భూమికి ఉన్నటువంటి తత్వం వాటికి లేదు. అలాంటి సమయంలో భూమి పైన ఉన్న మనుషులలో భగవద్భక్తి అధికంగా ఉంటుందట. బంగారు ఖనిజ శక్తులు అతీతముగా భూమికి చేరే మాసములలో వస్తువులపై మనుషులకు ఆశ అధికముగా ఉంటుంది. తామ్ర శక్తులు అనగా కాపర్ ఎనర్జీస్ అధికంగా ఉన్నప్పుడు వేగవంతంగా పనులు చేసుకొనుట అను ప్రవృత్తి మానవులలో ఉంటుంది. వెండి శక్తులు అధికంగా ఉన్నప్పుడు దాన ధర్మములు చేయుట, దైవ కార్యములను చేపట్టుట వంటివి అధికంగా ఉండును. అంటే మనలో వచ్చే మార్పులు సూర్యుని నుంచి భూమి తీసుకునే శక్తుల పైన, ఖనిజ శక్తుల పైన కూడా అధికంగా ఆధారపడి ఉంటుంది అని ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. కాబట్టి దీనిని బట్టి తెలిసేదేమంటే వెండి, పాదరస శక్తులు అధికంగా భూమికి చేరే సమయాలలో భూమి ఆకర్షణ శక్తి తగ్గి ఉంటుంది. అనగా భూమి కదలికలు కూడా తగ్గి ఉన్నాయని అర్థము. అప్పుడు పంటల దిగుబడి తగ్గును, జంతువులలో సంతానోత్పత్తి తగ్గి ఉండును. ఇలాంటి సమయాలలో మానవులు భూమి ఆకర్షణ నుండి ప్రయత్నపూర్వకంగా విడిపడవలెను. అంటే సహజ సిద్ధంగా కొంత తగ్గి ఉంటుంది. కానీ మనం మాయలో చిక్కుకొని ఉన్నాం కాబట్టి కొంచెం శక్తిలో కూడా మనం మాయలో ఎక్కువగా అతుక్కొని పోయి ఉంటాం. అలా కాకుండా ఈ సమయాలలో అంటే అందుకనే మనకు పండగలు అనేవి ఋషులు ఏర్పాట్లు చేశారు. చాతుర్మాస్యాలని, పండగలని రకరకాలవి వాళ్ళు ఏర్పాటు చేసింది ఇది తెలియపరచటానికి. ఆ సమయాల్లో మనం దైవ ఆరాధన వాటిలో మనం కాలం అధికంగా వ్యతీతం చేస్తూ భూమి ఆకర్షణ శక్తి నుండి ప్రయత్నపూర్వకంగా విడిపడవలెను. అంటే భూమి ఆకర్షణ శక్తి నుండి విడిపడడం అంటే ఎలా విడిపడాలి అంటే, మనం బయట భౌతికమైన పనులను తగ్గించుకొని లోపల ప్రయాణం అధికంగా చేసినప్పుడు ఈ ఆకర్షణ నుంచి కొద్ది కొద్దిగా మనం విడుదలవుతాం. కార్తీక పూర్ణిమ మొదలుకొని కార్తీక మాసం అంతయు, మార్గశిర మాసం మరియు పుష్యమాసములో వచ్చే రథ సప్తమి అను సూర్యుని దిశ మారే కాలము వరకు పాదరస శక్తులు అధికంగా భూమిని చేరును. అంటే కార్తీక పౌర్ణమి
స్టార్ట్ అయ్యి, ఆ నెలంతా, తర్వాత మార్గశిర మాసం మొత్తం, తర్వాత పుష్యమాసంలో రథసప్తమి వచ్చే వరకు, అంటే రథసప్తమి రోజు సూర్యుడి దిశ మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనుకుంటా. అది స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యుని దిశ మారిపోతుంది. ఆ కాలం వరకు మనకు పాదరస శక్తులు అధికంగా భూమిని చేరును. ఆ సమయంలో మీకందరికీ తెలిసే ఉంటుంది. ఆహ్, ఎక్కువగా దైవారాధన, ఉదయాన్నే లేవడం, స్నానాలు చేయటం, మార్గశిరం గాని, కార్తీకంలోని తెల్లవారుజామున చల్లనీటి స్నానాలు, ఎక్కువగా మందిరాలకు వెళ్ళడం, దీపాలు వెలిగించడం ఇవన్నీ ఎక్కువుంటాయి. అంటే బయట తక్కువ, లోపలికి ప్రయాణం ఎక్కువ ఉంటుంది మనకు. మనకు ఆటోమేటిక్‌గానే మనకు అలాంటి పండగలు ఏర్పరచున్నారు మనకు. ఈ కాలంలో భూమి ఆకర్షణ శక్తి తగ్గిపోయి ఉండును అని గ్రహించాలి. ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ ఆత్మ విడుదలకు సహాయకారిగా ఉండును. దానికి తగిన విధంగానే ఈ సమయములలో దైవమునకు సంబంధించిన కార్యములు నడుస్తూ ఉన్నవి. అంటే ఇప్పుడు ఈ నెలలో అంతా కార్తీకంలో మనం చేసే పూజలు, ఆరాధనలు అన్నీ. మార్గశిర మాసమంతా కురిసే పాదరస అతీత శక్తుల వలన భూమి ఆకర్షణ నుండి సులభముగా విడిపడగలరు. అయితే మీరు ప్రయత్నములు చేయవలసి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోకూడదు అనుకున్నచో, మళ్ళీ మళ్ళీ ప్రయత్నములు చేయవలసి ఉంటుంది. ఒక మండల కాలం సమయంలో స్వీకరించే శక్తులన్నీ కరిగిపోవును. కావున ఆత్మగాయత్రి నోము ఒక మండల కాలం చేయుటకై ఏర్పాటు చేయబడి ఉన్నది. అంటే కరిగిపోవును అంటే ఏంటి? మనం తీసుకున్న శక్తులు మన ప్రాణశక్తితో, మన ఆత్మశక్తులతో కలిసి కరిగిపోతాయన్నమాట. అంటే పాదరసం కదా! గడ్డకట్టి ఉంటుంది. అది మన లోపలికి వచ్చి ప్రాణశక్తిని చేరంగానే ఆ వేడికి కరిగి ఆత్మను చేరి అక్కడ కలిసిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ దైవకాంతిగా మారిపోతూ ఉంటుంది. ఆత్మశక్తిగా మారిపోతూ ఉంటుంది. అదే ఇక్కడ స్వీకరించే శక్తులన్నీ కరిగిపోవును అంటే అర్థం. అందుకోసమే అంటే దానికి ఒక కొంత టైమ్ పీరియడ్ అని, ఒక కాల పరిధి అనేది, ఒక కాల ఆహ్, ఒక సర్టెన్ టైమ్ ఫిక్స్ అనేది కావాలి. అందుకని దాన్ని ఒక 48, 45 అలా ఒక మండల కాలం కావాలి. అందుకనే ఆత్మగాయత్రి మంత్రం కూడా, ఆత్మగాయత్రి నోము కూడా ఒక మండల కాలం 48 రోజుల పాటు చేయాలి అని ఏర్పాటు చేయబడి ఉన్నది అంటున్నారు మహర్షి. అదేవిధంగా ఏదైనా ఒక ప్రార్థనను సంకల్పించి ఈ మాసాలలో 48 సంవత్సరముల పాటు పూజించినచో ఇక జన్మ ఉండదు అని గ్రహించండి. అంటే 48 అనే అంకెకు ప్రాధాన్యత ఇస్తూ చెప్తున్నారు. అంటే ఒక ప్రార్థన సంకల్పించి చేస్తున్నప్పుడు, అంటే జన్మరాహిత్యం కోసం కనుక ప్రార్థించి అలా సంకల్పం చేసుకొని 48 సంవత్సరాల పాటు ఇదే కార్తీక, మార్గశిర, పుష్య హాఫ్ వరకు, పుష్యమాసం ఈ 2.5 నెలల కాలం మనం కనుక 48 సంవత్సరాల పాటు ప్రతి 2.5 నెల చేస్తూ ఉంటే ఇంక జన్మ అనేది ఉండదు అని గ్రహించండి అంటున్నారు. సంపూర్ణ జ్ఞానం పొంది మనసు ఒదిగి, ప్రాణము కూడా ఒదిగి, తీసుకునే శ్వాస కూడా ఒదిగిపోయి జీవించుట అనేది మహా గొప్ప జ్ఞాన సిద్ధి అని తెలుసుకొనండి. నా ప్రియ శిష్యులందరూ తెలుసుకునేందుకై ఒక సత్యాన్ని తెలుపుతున్నాను. సిద్ధులు జీవించి ఉన్న కాల అంగము వేరు. అనేక జన్మలుగా ప్రయత్నించి చేసేవారు మాత్రమే వారి ఆఖరు జన్మలో జ్ఞానసిద్ధి పొందగలరు. అంటే సిద్ధులు, ఒకప్పుడు సిద్ధులందరూ వాళ్ళు సిద్ధులు పొందింది ఆ టైం పీరియడ్ వేరు అంటున్నారు. కానీ అనేక జన్మలుగా తపస్సులు చేసి 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 ఆ తర్వాత ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారు ఇప్పుడు పుట్టి ఉంటే వారిది గనక ఆఖరి జన్మ అయినప్పుడు అప్పుడు జ్ఞానసిద్ధి పొందగలరు అని చెప్తున్నారు. కలికాలం, కలి ఎల్ల అనేది కండెన్స్ అయిన కాలము. ఆత్మలను కాపాడుటయే ఈ సమయంలో మొట్టమొదటి పని. అంటే కాలం చాలా తక్కువగా ఉన్నది, సంక్షేపించి ఉన్నది కాబట్టి మొట్టమొదటి పని ఆత్మలను కాపాడుటయే. మన ఆత్మలను మనం కాపాడుకుంటూ ఇతర ఆత్మలను మేలుకొల్పి వాటిని కూడా కాపాడటమే. అందరూ తమ జ్ఞాన అణువులను తెరిచి ప్రాణములను అందులో సంక్షేపించుట అనేది తెలుసుకొని ఉండాలి. ఆత్మ గాయత్రి మంత్రం అనేది జ్ఞాన వాకిళ్లు తెరిపించగల శక్తులను కలిగి ఉన్నది. అంతేకాక
ప్రాణాలను కాపాడే శక్తి కూడా కలిగి ఉన్నది. ఉద్దేశ్యం అనేది గొప్పగా ఉన్నచో దాని ఫలితం కూడా గొప్పగా ఉండును. కఠినమైన తపస్సు ఆచరించుట, వాసి కళను వీర్యవంతముగా చేయుట మొదలైనవి ఈ కలి ఎల్లలో సులభముగా సిద్ధించును. కావున మార్గాన్ని గ్రహించి ఫలితములను పొందాలి. ఆత్మగాయత్రి నోమును ప్రాపర్‌గా అనగా కరెక్ట్‌గా సక్రమంగా చేసేవారు చాలా కొద్దిమందే అయినప్పటికీ వారంతా శక్తివంతమైన బీజములుగా రూపొందుతున్నారు. ఒక బీజము మహావృక్షమైనప్పుడు దాని నుండి అనేక బీజములు ఉత్పత్తి అగును అన్నదే ప్రకృతి నియమం. ఏర్పడే ఒక వృక్షము అనేది అనేక మందికి నీడనిచ్చును. గాలిని శుభ్రపరిచి పంచభూతములు చేసి భూమి కదలికలను కూడా అది సరిచేయును. కాబట్టి మట్టిలో వేసే విత్తనములన్నీ వృక్షములుగా ఎదిగి ఫలములు ఇవ్వాలి అన్నదే కలియుగ నియమము అయి ఉన్నది. శ్వాసను బంధించి వాసియోగం చేసి తపస్సులు చేసి మనసును సంక్షేపించి యోగ పద్ధతులను అవలంబించి జ్ఞానులుగా మారిపోయి నిద్రలో మెలకువలో భగవంతుని తలుచుకుంటూ పరివ్రాజకుని వలె మారి పరమాత్మను చేరుట మొదలగు అనేక రకములైన పనులు ఉన్నవి. ఈ అన్ని పనులు చేసేదానికన్నా ఇతర ఆత్మలను మేలుకొలిపి వారికి జన్మరాహిత్యం కోసం మార్గదర్శనం చేయుట ఒక్కటే అత్యుత్తమమైనది. నేను చెప్పిన విధముగా మరొక జన్మ వద్దు, ముక్తి కావాలి అని గ్రహించి ఇతర ఆత్మలకు కూడా దానిని తెలియజే ఒక ఉన్నతమైన పని. ఆత్మగాయత్రి మంత్ర శబ్దము మెదడు లోపలి జ్ఞాన అణువులు మాత్రమే దానిని గ్రహించగలవు. ప్రాణము జ్ఞాన అణువులలో ఒదిగినప్పుడు ప్రేమ పెరుగగలదు. భౌతికమైన పనులన్నీ సులభముగా నెరవేరగలవు. ఆశలు అవసరాలు తగ్గిపోగలవు. దైవశక్తులు పెరుగును. వేరొక ఆగమ వేద సూత్రమును కూడా మీకు తరువాయి సందేశంలో తెలియచేయగలను. సత్యం గ్రహించిన వారు అందరూ దిగ్భ్రాంతి చెందగలరు. ఎందుకంటే కాల పరిస్థితులను బట్టి తలచినట్లుగా అసలు నెరవేరని పరిస్థితులైతే ఇప్పుడు ఏర్పడి ఉన్నాయి. అంటే మనం ఏదనుకుంటే అది అస్సలు కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కాలము రాను రాను కఠినమైపోతూ ఉన్నది. కాబట్టి కాలాన్నే విడిచిపెట్టి అందరూ వెలికి వచ్చుటకు ఒక ఉన్నతమైన మార్గాన్ని ఒక సూత్ర రూపంలోనే నేను మీకు తెలియజేస్తాను. ఇందుకే మహర్షి అన్నారు, సత్యం గ్రహించిన వారు దిగ్భ్రాంతి చెందగలరు. ఎందుకన్నారంటే కాలము గడ్డు కాలం అయిపోతున్నది. ఓకే, కానీ కాలాన్ని విడిచిపెట్టి దాని నుంచి బయటికి రావటం, అది కూడా భూమి మీద ఉంటూనే, అది ఎంత విచిత్రమైన విషయం. అందుకే దిగ్భ్రాంతి అని చెప్తున్నారు. ఆశ్చర్యపోతారు అందరూ అని చెప్తున్నారు. అలాంటి ఒక సూత్రాన్ని మనకు చెప్తారట. కాలాన్నే విడిచిపెట్టి అందరూ వెలికి వచ్చుటకు ఒక ఉన్నతమైన మార్గాన్ని సూత్ర రూపంలోనే మీకు తెలియజేస్తాను. కాలభైరవుడు కూడా వెంటనే కలిసి, అంటే ఈ మహర్షితోటి కలిసిపోయి అత్యున్నతమైన మార్గాన్ని అనుగ్రహిస్తారు. పలు విధములైన సూక్ష్మ కాల సూత్రములను వెలిపరిచేందుకై కాలభైరవుడు వేచి ఉన్నాడు. అంటే ఇంకా చాలా గడ్డు కాలం రాబోతోంది కాబట్టి వాటన్నిటి రహస్యాలను విడమర్చి మనకు చెప్పటానికి కాలభైరవ స్వామి వేచి ఉన్నారట. ఈ మండల దీక్షలో ఆఖరు 18 దినములు కాలభైరవుడే తన ఉన్నతమైన అనుగ్రహ వచనములను తెలిపి మానవ ఆత్మలను మేలుకొలపగలడు. అంటే ఇంక రాబోయే రోజుల్లో ఇంకా 19 రోజులు ఉంటే ఇంకొక్క రోజు మహర్షి చెప్తారు. ఆఖరి 18 రోజులు కాలభైరవ స్వామి మనకు మెసేజ్ ఇస్తారు కాబోలు. ఆయన అనుగ్రహ వచనములను తెలిపి మానవ ఆత్మలను మేలుకొలపగలడు. ఏర్పడి ఉన్న మార్పులను గురించి ఆయన తెలియజేస్తారు. అందరూ గ్రహించి స్వీకరించండి. నా ప్రేమపూర్వకమైన ఆశీస్సులు.